నాకు కూడా నువ్వు అంటే ఇష్టం. మచ్చా వీడెవరా కోతి మొక్క వేసుకొని రోజు బస్ స్టాప్ వస్తున్నాడా? వన్ జుట్టు వన్ స్టైల్. ఒక రోజు వస్తాండేది కుమారికి లైన్ వేసేకండి రా. నేను కుమారి ఇద్దరు లవ్ చేసుకుంటాం రా. నువ్వు జా అయితే ఈ కోతి మొక్క రోజు బస్ స్టాప్ లో చూడు తిరగాల్సిందేనా? హాయ్ హాయ్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కుమారి ఏమైనా వాత మాట్లాడతా? అది నాకు కూడా అర్థమైతే లేదా. సరే బాయ్. కుమారి నిన్ను బస్ స్టాప్ లో ఎవరితో మాట్లాడుతాంటివి, ఎవరు వాడు? ఓ వాడా, వాడు నాకు పెద్ద ఫ్యాన్ అంట. ప్రపోజ్ చేశాడు నాకు. నా బర్త్డే గిఫ్ట్ కూడా తెచ్చినాడు. నేను అంత వద్దంటా తీసుకున్నంత వరకు వదలేదు. నాకు చూసి అట్లా అనిపించలేదు కుమారి, నువ్వు అంతా నవ్వుతా మాట్లాడుతాంటివి. ఏం బస్సు తోడ్పడుతుండవా? అట్లేం లేదు కుమారి, నువ్వు ఎట్లా నాకు బాగా తెలుసు, అర్థం చేసుకో ప్లీజ్. నీకేమనిపిస్తుంది అనేస్తావా? నేను ఫీల్ అయితే మన సెన్స్ లేదా నీకు? అయితే రాత్రి ఎవరితో మాట్లాడుతా మీ ఇంటి ఫోన్ అంతా బిజీ వస్తానింది. మా అమ్మ వాళ్ళ అక్కతో మాట్లాడతాండి. ఇప్పుడు క్లియరా? హాయ్ కుమారి. హాయ్. చాలా మిస్ అయినా నిన్ను. నా బర్త్డే రానంటే అప్పుడే వచ్చేసిందా? నేను చూడకుండా ఉండలేకపోతే కుమారి, అందుకే వచ్చేసి. ఏంటిది? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? సడన్ గా ఏంటి కాలేజ్ దగ్గరికి వచ్చింది? దగ్గరికి రావా? వద్దు, ఎవరైనా చూస్తారంటాను కదా. మన మామూలుగా కలిసి దగ్గరికి పోతాం కదా. సరిపదా. సుధా, మన కుమారికి బస్ స్టాప్ లో ఒక గిఫ్ట్ ఇచ్చా కదా, వానికి కుమారికి మధ్యలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? నాకు తెలియదు వాసు. వాసు ఏం చేస్తాను? నీకెవరు నిజం చెప్పకపోతే నిజంగా చేతులు కోసేసుకుంటా చెప్తాను. వద్దు వాసు, నాకు నిజంగానే వాళ్ళ గురించి పూర్తిగా తెలియదు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతా ఉండదని నాకు డౌట్ ఉంది వాసు. ఆ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తాను కదా పాప. ఒక రోజు నీకు బాక్స్ ఇస్తే కదా, ఆ రోజు కుమారి బస్ స్టాప్ వరకు వచ్చి హెల్త్ బాలేదని చెప్పి ఇంటికి వెళ్ళింది. కానీ ఆ పాప ఇంటికి పోలేదు వాసు. నేను బస్ లో వస్తా అంటే వాడు ఆ పాప కార్లో కూర్చొని మాట్లాడతానని నేను చూస్తే ఆ విషయం నవీనన్నప్పుడు తెలిసిపోయింది. అందుకే కాలేజ్ లో గోడ మీద కుమారి గురించి చెడ్డగా రాసింది. ఆ పాప నవీనన్న కూడా లవ్ చేసి వదిలేసింది వాసు. మళ్ళా కుమారిని అడగద్దు వాసు, తిడుతుంది నన్ను. కుమారి నేను చెప్పాను విను కుమారి. ఏంటి చెప్పు? నా మొహం చూస్తే అసహ్యం అవుతుందా? నా వెంకాల పడి నీ వాళ్ళంతా నాగించుకుంటే కదే, అప్పుడు అనిపించలేదు అసహ్యం. చేసినట్టు చేసి ప్రతివత్తలు మాట్లాడతాను. ఇప్పుడు తప్పంత నాదంటావా? సరిపోని సారీ, ఇంక విడిపోదాం. ఇప్పుడు నేనెవరో. నువ్వు లేకపోతే నేను ఉండలేను కుమారి. అయితే నన్నేం చేయమంటావు? నాకు ఇప్పుడు అంటే ఇష్టం లేదు. మే కుమారి అట్లా అనద్దు మే, నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వేనా భార్య అనుకుంటే నేను వేరే వాళ్ళతో చూస్తే తట్టుకోలేను. నువ్వు ఇంకా మారవా? మళ్ళా వేరే వాళ్ళతో సంబంధం కలుపుతాండా? నేను చూసి కాబట్టి అడుగుతాను, ఊరికే అడుగుతాను లేదు. అందుకే నన్ను వదిలే. నేను అట్లా దాన్ని నేను ప్రేమిస్తాను చెప్పి వేరే వాళ్ళతో తిరుగుతాంట. అయ్యో నేను అట్లా అనలేదు మే. ఇప్పుడు కూడా వాడే నీకేమో మాయమాట చెప్పి మోసం చేసినాడు అనుకుంటాను. కానీ నువ్వు నాకు వద్దు. ఇంకోసారి నాతో మాట్లాడేదానికి ట్రై చేయొద్దు. కుమారి అట్లా పోదు మే. కుమారి నీ కాలు పట్టుకుంటా, నన్ను వదిలిపెట్టి పోద్దు మే. చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు అంతే, అందితే జుట్టు లేదంటే కాలు పట్టుకుని రకాన్ని. ముందు ఆ పని నాకు టార్చ్ తప్పుతుంది. నీ దగ్గర కూడా పోతుంది. కుమారి నేను నిజంగానే చచ్చిపోతా చెప్తాను. నువ్వు చచ్చిపోతే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యింది నేనే. నీ అమ్మని వల్ల నా లైఫ్ పాస్ చేసుకోండి కదా మే. నా మైండ్ క్లాస్ లో చెప్పే పాట తప్ప వేరే ఏం గుర్తుండేది కాదు. కానీ ఇప్పుడు ఇంకా నువ్వు తప్ప వేరే ఏం లేదు. నీ వల్ల నా చదువు అంతా సంగరైపోయింది. చూడు, నేను ప్రేమించినట్లు నేను ఇంకెవరు ప్రేమించలేదు. నేను వాడుకొని వదిలేస్తాను, అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువేందు. నాకు ఎవరి విలువ అవసరం లేదు. నీకు కొంచెం కూడా బాధగా లేదు కుమారి. నేను ఇంతలా బతిమలాటండా? నన్ను దొంగలా చూస్తాను. తప్పు నువ్వు చేసి పనిష్మెంట్ నాకు ఇస్తాను. ఎన్నిసార్లు చెప్పాలని? ఒకసారి చెప్తే అర్థమైతాను లేదా? ఇంకోసారి ప్రేమిస్తాను వెంటపడి చెప్పుతా పడతా. ప్రేమ అంటే ప్రేమ, టార్చర్ ప్రేమ, నీకు కావాలి చెప్పుల ప్రేమ. ఆఫీసుగా పోదాం.